నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనపైన అటు ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. సర్కారు బడులను 27,000 నుంచి 4,000కు కుదిస్తామని ప్రకటించడం పైన ఉపాధ్యాయ సంఘాలు సీరియస్ అవుతున్నాయి. విద్యను ప్రజలకు అందుబాటులో ఉంచడం ప్రభుత్వాల బాధ్యతని, దానికి విరుద్ధంగా ప్రవర్తించడం రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవని అంటున్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతే పాఠశాలల్ని మూసివేయడం పరిష్కారం కాదని, వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులయ్యేలా నాణ్యమైన బోధన, తగిన ఉపాధ్యాయుల నియామకం, సమగ్ర మౌలిక వసతులు, సురక్షితమైనటువంటి ఒక విద్యా వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు గ్రామీణ, పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్యను అందుబాటులోకి తెచ్చిన ఒక ప్రధానమైనటువంటి వేదికలని, అలాంటి పాఠశాలల్ని ఆ సంఖ్యని తగ్గించడం వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందంటున్నారు. పక్కాగా తరగతి గదులు నిర్మించి ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు ఉండేలా చూస్తే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వ బడులను తగ్గించేందుకు విద్యా హక్కు చట్టం అంగీకరించదు అన్నటువంటి వాదన వినిపిస్తోంది. మరోవర్ ప్రభుత్వ టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి, అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదు, విద్యాబోధన పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారంటూ గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులపైన ముఖ్యమంత్రి చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు సర్కారు స్కూళ్ల మూసివేత పైన కూడా మళ్ళీ అట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్కార్ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ కార్పొరేట్ స్కూళ్ల వ్యవస్థకు వంతపాడుతూ వస్తున్నారు ముఖ్యమంత్రి అంటూ చాలా కాలంగా కొంతమంది విద్యార్థి ఉపాధ్యాయ నాయకుల నుంచి, ఉపాధ్యాయ సంఘాల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రోత్సహించి బలోపేతం చేయాల్సింది పోయి అసలు ఇన్నిగనం ప్రభుత్వ పాఠశాలలే అవసరం లేదు అని తేల్చెప్పడం ఎంతవరకు కరెక్ట్? 27,000 పాఠశాలలు అవసరం లేదు, వాటిని 4,000కి తగ్గిస్తామని బెంగళూరులో ది హిందూ హడిల్ కన్క్లేవ్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్రంలో రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకసారి ముఖ్యమంత్రి ఏమన్నారో విందాం, విన్న తర్వాత డిబేట్లోకి వెళ్దాం. మనతో పాటు ప్రొఫెసర్ శేషు సార్ కూడా జాయిన్ అవుతున్నారు. పీసీఆర్. So these are the areas earlier we don't have transportation facilities. That is why we have started schools, single teacher schools in Tandas, Guda, remote area. Today transportation is there. That is outdated model. You have to create a cluster. So I have told my people 27,000 schools, whatever I have in there, reduce up to 4,000 schools from nursery to 12th class. We will provide transportation. We will give you breakfast and lunch and everything. That is going to give you a result. So these are the areas earlier we don't. రైట్, మాట్లాడదాం. రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యా వ్యవస్థ పైన ఇది ఒక గుదిబండలాగా చేస్తున్నారంటూ ఈ అంశం రాజకీయ వాతావరణం పులుముకుంది.